న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో గందరగోళం నెలకొంది. కుంభమేళాకి వెళ్లేందుకు పోటెత్తిన భక్తులు ఈ నేపథ్యంలో ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాణికులకి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 15 మంది ప్రయాణికులకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. పలువురు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి తొక్కిసలాట జరగలేదని అంటున్నారు రైల్వే శాఖ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో గందరగోళం నెలకొంది. కుంభమేళాకి వెళ్లేందుకు భక్తులు పోటెత్తారు. ప్లాట్ఫామ్ నంబర్ 14, 15లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాణికులకి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 15 మంది ప్రయాణికులు గాయాలైనట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి తొక్కిసలాట జరగలేదంటున్నారు రైల్వే శాఖ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో గందరగోళం కలిగినట్టుగా తెలుస్తోంది. కుంభమేళాకి వెళ్లేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ప్లాట్ఫామ్స్ 14, 15లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 15 మంది ప్రయాణికులకి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అలాగే పలువురు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ని మనకి అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మనకి వచ్చిన సమాచారం ప్రకారం 15 మంది గాయాలు పాలైనట్లుగా తెలుస్తోంది. అలాగే అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 12, 13, 14, 15 ఈ 4 ప్లాట్ఫామ్స్ ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడిపోయాయి. ఈ కారణంగా ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15 మీద నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లు బయలుదేరాల్సి ఉండగా ఆ రైళ్లు రద్దయ్యాయి అన్న వార్త ఒక్కసారిగా జనంలో అక్కడున్న ప్రయాణికుల గందరగోళానికి దారితీసింది. దాంతో వాళ్ళు సమాచారం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అటు ఇటు కదిలే ప్రయత్నం చేయడం, అప్పటికే ప్లాట్ఫామ్ కిక్కిరిసిపోయి ఉండింది. దానికి తోడు స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఈ 2 రైళ్లు డిలే అయ్యాయి. ఆ డిలే అవడంతో ఆ 2 రైళ్లలో వెళ్లాల్సిన ప్రయాణికులు సైతం ప్లాట్ఫామ్ మీదనే ఉండిపోయారు. మొత్తంగా అక్కడ ఊపిరాడని ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి తలెత్తింది. రైల్వే అధికారులు చెప్తున్న ప్రకారం తొక్కిసలాట అయితే చోటు చేసుకోలేదు. కానీ ప్లాట్ఫామ్ నిండుగా జనం నిండిపోయి ఉండడం, ఎటు అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి ఏర్పడడం, అంతమంది జనం ఒక్కచోట చేరేసరికి అక్కడున్న వారిలో చాలా మందికి ఊపిరాడని పరిస్థితి, ఒక సఫోకేషన్ లాంటి పరిస్థితి ఏర్పడింది. అందులోనే 15 మంది అస్వస్థతకు గురయ్యారు. దాంతో హాహాకారాలు చేయడం, మొత్తంగా పరిస్థితి అదుపు తప్పుతుంది అని గ్రహించిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సహా అక్కడున్న సిబ్బంది రంగంలోకి దిగి ఆ రద్దీని నియంత్రించే ప్రయత్నం చేశారు. రంగంలోకి ఫైర్ సిబ్బందిని సైతం రంగంలోకి దించారు. 4 ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ అస్వస్థతకు గురై ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంబులెన్సుల్ని ఘటనా స్థలానికి రప్పించారు. ప్రస్తుతానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇటు పోలీసు అండ్ ఫైర్ సిబ్బంది కూడా అదే మాట చెప్తున్నారు. తొక్కిసలాట అయితే చోటు చేసుకోలేదు. కానీ ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడం, ఆ కొన్ని ట్రైన్స్ డిలే అవడం వల్ల ఆ ట్రైన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు కూడా అప్పటికే ఆ ప్లాట్ఫామ్స్ మీద నిలబడి ఉండడం, ఈ కారణంగా ఊపిరాడనంత రద్దీ ఏర్పడింది. ఆ రద్దీ కారణంగానే కొంతమందికి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి ఈ తరహా వాతావరణం, ఈ తరహా ఘటన చోటు చేసుకుందని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.
మొత్తంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. కుంభమేళాకి వెళ్లేందుకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. కొన్ని రైళ్లు రద్దీగా ఉండడం వల్ల, కొన్ని రైళ్లు క్యాన్సిల్ అవడం మూలన ప్రయాణికులంతా కూడా వచ్చిన రైళ్లలో ఎక్కే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 15 మంది ప్రయాణికులకి గాయాలయ్యాయి. పలువురు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. రంగంలోకి పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ దిగారు. అస్వస్థతకు గురైన భక్తుల్ని అంబులెన్స్ లో తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15లో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది కలిగింది. 15 మంది ప్రయాణికులకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురు అస్వస్థతకి గురయ్యారు. రంగంలోకి పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది దిగారు. వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఎలాంటి తొక్కిసలాట జరగలేదంటున్నారు రైల్వే శాఖ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లు ఆగిపోవడం మూలాన తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. కుంభమేళాకి వెళ్లేందుకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే ప్రయాగ్రాజ్ కి వెళ్లే రైళ్లు రద్దీ కావడంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15లో ఒక్కసారిగా పెరిగిన రద్దీ కారణంగా ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది కలిగింది. తోపులాటలో 15 మందికి గాయాలు, అలాగే పలువురు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. రంగంలోకి దిగారు పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్. వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వారిని సేఫ్ జోన్ కి తీసుకొచ్చారు. ఎలాంటి తొక్కిసలాట జరగలేదంటున్నారు రైల్వే శాఖ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రయాగ్రాజ్ కి వెళ్లేందుకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ కి వెళ్లే రైళ్లు రద్దీ అయిన కారణంగా కుంభమేళాకి వెళ్లేందుకు పోటెత్తిన భక్తులు విపరీతంగా ఇబ్బంది పడ్డట్లుగా తెలుస్తుంది. ఆ రద్దీ కారణంగా ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15లో ఒక్కసారిగా పెరిగింది రద్దీ. ఈ కారణంగానే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోపులాటలో 15 మందికి గాయాలయ్యాయి. అలాగే పలువురు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. మన స్క్రీన్ మీద చూడొచ్చు అస్వస్థతకి గురైన వారిని. పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ సేఫ్ సైడ్ కి తీసుకువెళ్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎలాంటి తొక్కిసలాట జరగలేదంటున్నారు రైల్వే శాఖ.
టాకీస్ ఉన్నాయి.